హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మైన్క్రాఫ్ట్ ఎపిసోడ్ 2. సో ఈరోజు అయితే ఇక్కడ చిన్న ప్లేస్ని అయితే మనం క్రియేట్ చేసాం. సో ఇదిగోండి, ఇక్కడైతే మనం ఒక చిన్న వీట్ ఫామ్ని అయితే తయారు చేయబోతున్నాం. సో మనం దానికోసం అయితే మనకు కొన్ని సీడ్స్ కావాలి కాబట్టి సీడ్స్ కలెక్ట్ చేసుకుందాం. చెట్లు అయితే బాగా గ్రో అయిపోయాయి, కానీ ఇప్పుడు మనకు అవసరం లేదు. ఓకే, సీడ్స్ ఒక 30 సరిపోతాయి అనుకుంటా. సో మీకోసం అయితే సౌండ్ అయితే పెంచుతున్నాను. మనకైతే ఒక సీట్ కూడా దొరకట్లేదు. ఇంకైతే సీడ్స్ దొరకట్లేదు. మొత్తం గడ్డంతా ఎట్లా వేసి అయినా మనకేం సీడ్స్ దొరకలేదు. మనమైతే ట్రై అంటిల్ సక్సెస్. సో ఆ మూట మీద మనమైతే ఇంకా కొన్ని తవ్వుకుంటూ పోదాం. చెప్పండి సో డైలీ పడితే వచ్చేస్తున్నామంటే నేను సీడ్స్ మాత్రం రావట్లేదు. ఓకే, 13 సీడ్స్. ఒక 25, 30, ఇంకొక 15 సీడ్స్. ఇంకొక 12. ఓకే, 19 ఇంకా ఇప్పుడు 20. ఫుడ్ కూడా తయారు చేసుకోవాలి. సో పందెంలో అయితే కిల్ చేసేస్తాను వెళ్ళేటప్పుడు. ప్రస్తుతానికి హీట్ పాయింట్ పోయాక ఇంకా లేదు. మనం హీట్ పాయింట్ అయితే కౌట్ని అది చేసుకున్నాం. అన్లిమిటెడ్ ఫుడ్ అయిపోతుంది. అయితే సీడ్స్ మాత్రం దొరకట్లేదు. సీడ్లు సో ఇక్కడ నాకు తెలిసి అక్కడ దొరుకుతుందేమో. చెప్పాను, దొరికింది. అట్లా ఉంటుంది మనతోనే.
ఏదో కేవ్ ఉన్నట్టు ఉంది, అందుకే మనకైతే జాంబీ సౌండ్స్ వినిపిస్తుంది. పర్లేదండి, మనం అవి కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం ఫ్యూచర్లో. మంచి ఆర్మర్ ఒకటి తయారు చేసుకొని యాట్కైతే వెళ్దాం. ఓకే, దీన్ని కూడా ఒక్క దెబ్బ వేసి అయితే వెళ్ళిపోదాం. మర్చిపోయాను, నా దగ్గర చీర ఉన్నట్టుంది చెస్ట్లో. పర్లేదండి. సో ఓకే, అలాగే వచ్చాం కదా, దీన్ని కూడా చంపేద్దాం. ఓకే, సక్సెస్ఫుల్. సో మీకు యాజ్ మైన్క్రాఫ్ట్ బేస్లో కూడా పెట్టాను. సో అంత గొప్పగా ఏం లేదు నేను మన బేస్, కానీ చాలా బెటర్ నన్ను అడిగేది. ఊళ్ళని కూడా వేరే కొంచెం ఫుడ్ అయితే వండుకుందాం. ఇంకేం చేయడం, దీన్ని అయితే వాడలా ఉంది. సో మనం ఓకే, సో ప్లాంట్ స్కిన్ తయారు చేసుకుందాం. ఓకే, 4 ప్లాంట్స్ చాలా అనుకుంటా. ఓకే, గాడిలో స్లీప్ వేసేద్దాం. కాబట్టి స్లీప్ వేసి పెట్టుకుందాం. ఓకే, రేపైతే ఈరోజు అయితే పక్కగా వీక్ఫామ్ అయితే పెట్టాలి. సో హోల్ మనం తయారు చేసుకున్నాము ముందు, ఒకసారి చూపిస్తాం. ఓకే, హోల్ మీద తయారు చేసుకున్నట్టు. ఓకే, స్టిక్స్ క్రాస్ చేసుకొని ఒక హోల్ మీద తయారు చేసుకున్నాం. స్టోన్ హోల్ చాలు గైస్, ఇంకెందుకండి ఇప్పుడు అంటే ఇందులో అయితే పెట్టాల్సినాను. సో కొంచెం సీట్ పెడుతుంది, పనికి వస్తుందేమో. అంటే ఊళ్ళైతే దాయాలి. ఓకే, మనం వీటి పంపని చూద్దాం. సో యా 32 ఎక్కువైపోతాయా? ఓకే, ప్లాంట్ చేసి అయితే చూద్దాం. నాకు తెలిసి ఇంకా తక్కువైపోతాయి అనుకుంటా. ఓకే, మిగిలాయి 7 సీడ్స్ అయితే మిగిలాయి. సో అక్కడైతే ప్లాంట్ చేసేద్దాం. సో మనకి ఇప్పుడు ఫుడ్ కొరత అయితే ఉంది కదా, అందుకని ఇంకా ఫ్యూచర్లో Two, three, 4, 5, 6, 7. ఓకే,
సో ఇంకా మనం మైనింగ్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాం ఫ్రెండ్స్. సో ఓకే గ్రోత్ ఉంటాయని ఆశిస్తున్నాను. సో నేనైతే ఇంకా చిన్న అప్డేట్ అయితే చేశాను, ఇంకొక చూపించలేదు, ఇంకొక చూపిస్తాను. సో ఇదే ఇక్కడైతే క్లియర్ చేసేసి కాంపౌండ్ వాళ్ళ అయితే కట్టేసాను. మ్యాప్స్ ఏం కాకుండా టార్చెస్ ఎక్కేసాను. సో ఇటు పక్క కూడా అంతే. సో మనం మైనింగ్ది అయితే ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. మేము ఏమైనా దొరికిందనుకో ఇంకా మైనింగ్ ఈజీ అయిపోతుంది కదా. సో ఓకే కేవ్ ఓకే ఐరన్ దొరికింది. సో మనం ఎత్తుకుని కూడా దీని గురించే. ఓకే సమయానికి ఇప్పటివరకు ఇప్పుడు ఎలా ఎక్కాలి తప్పలేదు. ఐటమ్స్ అయితే మనకి వేగంగా కావాలి. టేబుల్ ఒకటి చేసుకోవాలి. ఎందుకు వస్తుంది సరేలేండి. సో ఓకే ఐరన్ 4 అయితే దొరికింది మనకి. ఇంకా ఓకే సూపర్ ఉంది కదా వ్యూ. సో ఇక్కడ ఇవ్వండి చూడండి, ఇక్కడ మనం ఒక హ్యాంగింగ్ బేస్ లాంటిది ఎప్పుడైనా కడదాం ఫ్యూచర్లో. ఓకే ఇది మ్యాసివ్ కేవ్ గైస్. జాంబీస్ ఉన్నాయి కింద, క్రీపర్ కూడా ఉంది. సో ఓకే అక్కడ ఐరన్ అయితే ఉంది, మనం ఐరన్ ఓకే అక్కడ కూడా ఉంది. ఫస్ట్ అయితే పైకి వెళ్ళి ఐరన్ అయితే కలెక్ట్ చేసుకుందాం. జస్ట్ మీన్స్ చచ్చిపోయినా అనుకున్నా. సో ఓకే ఇలాగైతే వెళ్ళిపోదాం. యా వచ్చేసాం. చాలా ఐరన్ అయితే ఉంది ఇక్కడ. ఓకే మనకు టోటల్గా అయితే 10 ఐరన్ అయితే దొరికింది. సో ఇంకా బేస్లో అయితే మనకి 3 ఐరన్ ఉంది. సో టోటల్ ఓకే కొంచెం స్లోగా అయితే దిగుదాం. డ్యామేజ్ అయితే తీసుకుంటున్నాడు. సో ఓకే మెల్లగా అయితే దిగిపోయాం. సో అక్కడ ఐరన్ కూడా కలెక్ట్ చేసుకుందాం. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా. ఓకే మామ వేగంగా అయితే కలెక్ట్ చేసేద్దాం. మనకి చాలా ఐరన్ దొరికింది. సో ఇంకా ఆర్మర్ అలాంటివన్నీ తయారు చేసేసుకుందాం. ఓకే ఇంకా లేదు కదా ఐరన్. సో మనం చాలా టార్చ్లు అయితే తయారు చేసుకొని ఇటు సైడ్ రావాలి. ఓకే ఇక్కడ కోల్ ఉంది కదా. సో కోల్ కూడా తీసుకుందాం, టార్చ్లు చేసుకోవచ్చు కదా. అలానే ఎక్స్పీ కూడా వస్తుంది. సో కింద అయితే ఐరన్ ఉంది గైస్, మీరు చూసారా లేదో ఇవ్వండి ఇక్కడ. సో నా వీడియోలు నచ్చితే కొంచెం లైక్స్ వేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని కొంచెం ఆదరించండి. సో ఓకే చిన్న పాజ్ అయితే ఇచ్చాను, ఇవ్వలేదు, వచ్చింది. ఓకే కాపర్ కూడా తీసుకుందాం. మనకు వస్తుంది పడి ఉంటుంది ఏదో ఒకటి. సో కిందకైతే ఒకసారి చూసి మనకి ఏమైనా అవసరమైనవి ఉంటే
దిగడానికి ట్రై చేయి. క్రీపర్ని చూస్తే నాకు భయం వేస్తుంది గాయస్. కింద జాంబీ గడ్ ఉన్నాడు. సో ఓకే, నేను ఇప్పుడు ఇది పగలగొట్టి కిందకి వెళ్ళి పడిపోతా. ఓకే, కింద లేదు. సో ఈజీ తీసుకోవచ్చు. సో నాకేమనిపిస్తుందంటే ఇదే మన మైనింగ్ బేస్గా చేసుకుందాం. కొంచెం ల్యాడర్లు తయారు చేసి కిందకి మించుకొని కొంచెం ఆర్చులు వుడెన్తో ఏదో కొంచెం డెకరేట్ చేసి ఏదో చేద్దామండి ఫ్యూచర్లోనే. మీరు కొంచెం లైక్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఇంకా 27 కోల్ క్రీపర్ని చూస్తుంటేనే చాలా తేడాగా ఉంది. ఓకే, ఇప్పుడు ఇంకోటి స్పాన్ అయింది. సో అవైతే ఇటు రాలేవు గైస్. సో మనకేం భయం లేదు. వచ్చినా మనం చంపేస్తాంలేండి, మనం వీరులం సూర్యులం. సో ఓకే, ఇది బాగుంది కదా. సో ఒకసారి ఫస్ట్ పర్సన్ వ్యూలో ఒక చిన్న స్క్రీన్ షాట్ తీసుకుందాం థంబ్నెయిల్ కోసం. ఓకే, భలే ఉన్నాడు కదా అన్నాడు. సో ఇంకా మంచి కాస్ట్యూమ్ అయితే పెడదాం లేండి ఫ్యూచర్లోనా. పెట్టు. సో ఇలా ఆడడానికి అయితే కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. సో ఓకే, మనకు కావాల్సింది అయితే ఆ వ్యూ. సో కొంచెం మామ బయటకు వచ్చి చిన్నగా ఓకే మామ. సో వ్యూ అయితే బాగుంది.